హాయ్ ఫ్రెండ్స్, మీరు పాత మొబైల్స్ని అమ్ముతున్నారా? పాడైపోయిందనో పగిలిపోయిందనో 100కో 200కో అమ్ముతున్నారా? అయితే మీరు భారీగా నష్టపోవడానికి సిద్ధమైనట్లే. అంతేకాదు జీవితకాలం జైలు పాలు కావాల్సిందే అంటున్నారు సైబర్ పోలీసులు. పాతవయ్యాయని పగిలిపోయినావని మన ఫోన్ను మనం అమ్మితే మనమెందుకు జైలు పాలు అవుతాం, మనమెందుకు నష్టపోతాము అనే దానికి సంబంధించి ఈ వీడియో అనేది తీయడం జరిగింది. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వెంటనే ఈ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీకి కానీ ఖచ్చితంగా షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఇటీవలే గ్రామాల్లో తిరిగి ప్రజల దగ్గర పాత మొబైల్స్ని 100కో 200కు కొని సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్నట్లు బీహార్ ముఠాను పట్టుకున్నారు రామగుండం పోలీసులు. వారిని లోతుగా విచారించగా కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. అసలు ఈ పాత మొబైల్స్ని ఎందుకు కొంటున్నారు, కొన్న తర్వాత ఏమి చేస్తున్నారని ఎంక్వైరీ చేశారు మన రామగుండం పోలీసులు. దానికి తగ్గట్టు ఒక భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. దాదాపు ఈ ముఠా దగ్గర 3 గౌను సంచులలో 4000కు పైగా మొబైల్ని స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు తెలంగాణలో, ఏపీ రాష్ట్రంలో గాను గ్రామాలకు తిరిగి ప్లాస్టిక్ గ్లాసులకు, గాజు గ్లాసులకు ఈ మొబైల్స్ని కొంటున్నట్లు తెలిసింది. వీటిని ఈ ముఠా బీహార్ మీదుగా జాంతారా, దేవగర్ మీదుగా జార్ఖండ్ తరలిస్తున్నట్టు తెలిసింది. ఈ పాత మొబైల్స్లోని స్పేర్ పార్ట్స్, సాఫ్ట్వేర్ను మార్చేసి సైబర్ నేరగాళ్లకు అమ్మేస్తున్నారు ఈ ముఠా వాళ్ళు. మన మొబైల్ను ఒకవేళ తయారు చేయలేనంతగా పగిలిపోతే దానిని పక్కన పడేస్తున్నాం. దానిలోని సిమ్ని తీసేసి కొత్త మొబైల్లో వేసి కొత్త మొబైల్ను వాడుతున్నాం. కొద్ది రోజుల తర్వాత పగిలిపోయిన మొబైల్ ఏమీ యూజ్ అవుతుందని 100కో 200కు కక్కుర్తిపడి అమ్మేస్తున్నాం. ఇక్కడే మనం పెద్ద తప్పు చేస్తున్నట్లు. పగిలిపోయిన మొబైల్లోని సిమ్ తీసేస్తున్నాం, కానీ అంతకుముందు మొబైల్లో తీసుకున్న మన పర్సనల్ ఫొటోస్ కానీ, మన బ్యాంక్ డీటెయిల్స్ కానీ, పాస్వర్డ్స్ కానీ తీయలేము కదా. వాటిని గురించి మనం ఆలోచించాం. పగిలిపోయిన మొబైల్లోనే మన డేటా మొత్తం స్టోర్ అయి ఉంటుంది. అది తెలియక మనం అమ్మేస్తున్నాం. అది లాస్ట్కి సైబర్ నేరగాళ్ళ చేతికి వెళ్తే మరి మన మొబైల్లోని ఫొటోస్ మార్పింగ్ చేసి బ్లాక్మెయిల్ చేయొచ్చు. బ్యాంక్ అకౌంట్ పాస్వర్డ్ని, మన అకౌంట్ని ఖాళీ చేయొచ్చు. మన మెయిల్ ఐడి ఇంకా ఎన్నో రకాల మనం నష్టపోవచ్చు. మన మొబైల్లో వారు కొత్త సిమ్ వేసి నేరాలకు పాల్పడవచ్చు. మాట్లాడేది వారు అయినా మన బ్యాంకు, మన మొబైల్ ఐడి కాబట్టి కటకడాలు పాలవలసింది మనమే. కాబట్టి ఎవరు కూడా 10కో 20కో కక్కుర్తిపడి మన పాత మొబైల్ని అమ్మకండి. మీ ఏరియాలో ఇలాంటి పాత మొబైల్స్ కొనేవారు వస్తే వెంటనే సైబర్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.